మనం వెజ్ తినాలా నాన్ వెజ్ తినాలా ఇది కాదు అసలు క్వశ్చన్. మన శరీరం ఏం కోరుకుంటుందో అదే ట్రూత్. ప్రతి ఫ్యామిలీలో ఈ డిబేట్ ఉంటుంది. వెజ్ బెటర్ అని కొందరు, నాన్ వెజ్ బెటర్ అని కొందరు. కానీ సైన్స్ మాత్రం టూ సైడ్స్ గొడవ పెట్టదు, సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటుంది. నేను విజయకాంత్. ఈ వీడియోలో మీకు వెజ్ వర్సెస్ నాన్ వెజ్ ఎవరు పవర్ఫుల్ అనేది 4 సింపుల్ పార్ట్స్లో క్లియర్గా చెప్తాం. పార్ట్ 1, మనం ఫస్ట్ ఏం తిన్నాం? మనిషి హిస్టరీ చూస్తే మనుషులు హంటింగ్ స్టార్ట్ చేయకముందు పండ్లు, దుంపలు, ఆకు, అలుములు ఇవే తినేవాళ్ళం. అందుకే ఫ్రూట్స్ స్వీట్గా ఉంటాయి. మన బాడీ చెప్తుంది ఇది సేఫ్ రా, ఇదే హెల్తీ అని. రా మీట్ని మాత్రం చూడగానే తినలేం. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది మనం మాంసాహారం కాదు అని. పార్ట్ 2, అయితే నాన్ వెజ్ ఎందుకు స్టార్ట్ అయింది? టైం ఆటోమేటిక్గా మనల్ని మార్చింది. అడవులన్నీ తగ్గాయి, ఫుడ్ కూడా రేర్గా దొరికేది. అప్పుడు మనం చేసిన బిగ్గెస్ట్ మూవ్ ఏంటి? ఫైర్ని కనిపెట్టడం. మనం మీట్ని కుక్ చేసాం, దానితో డైజెస్ట్ అనేది ఈజీ అయింది. హై ప్రోటీన్స్ కూడా దొరికాయి. అదే ప్రోటీన్ వల్ల మన బ్రెయిన్ అనేది స్లోగా కాదు, ఫాస్ట్గా డెవలప్ అయింది. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, ఆ రోజు మనం తిన్న మీట్కి ఈరోజు మీట్ తినాలా వద్దా అని ఆలోచించే బ్రెయిన్ మనకు వచ్చింది. పార్ట్ 3, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ట్రూత్. జిమ్ముకు వెళ్ళిన వాళ్ళు అంటారు నాన్ వెజ్ లేకపోతే స్ట్రెంగ్త్ రాదు అని. అసలు నిజం ఏంటంటే మజిల్ గ్రోత్కి నాన్ వెజ్ ఈజీ, రెడీ ప్రోటీన్ దొరుకుతుంది. కానీ స్టామినా, ఎండ్యూరెన్స్, డే మొత్తం పనిచేయడానికి వెజ్ డైట్ చాలా హెల్ప్ చేస్తుంది. లాంగ్ రన్ చేసేవాళ్ళు, ఫార్మర్స్, లేబర్ పని చేసే వాళ్ళని చూడండి, మోస్ట్లీ సింపుల్ వెజ్ ఫుడ్ తీసుకుంటారు. ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే 1 సెకండ్ పవర్ కావాలా అయితే నాన్ వెజ్ తీసుకో, డే మొత్తం పవర్ కావాలా అయితే వెజ్ తీసుకో. పార్ట్ 4, బ్రెయిన్ అండ్ హెల్త్. వెజ్లో ఒక సైలెంట్ డేంజర్ ఉంది, అదే విటమిన్ B12. సీరియస్గా నేను వెజ్ మాత్రమే తింటా, ఇంకేం తినను అన్న వాళ్ళు ఇది ఇగ్నోర్ చేశారనుకోండి, జ్ఞాపక శక్తి పోతుంది, వీక్నెస్ వస్తుంది అండ్ డిప్రెషన్ కూడా రావచ్చు. అలాంటి టైంలో అదనపు రెడ్ మీట్ తినాలా? హార్ట్ బీట్, క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఎక్స్ట్రీమ్గా వెజ్ తీసుకున్నా, ఎక్స్ట్రీమ్గా నాన్ వెజ్ తీసుకున్నా రెండూ డేంజరే. సో సైన్స్ క్లియర్గా చెప్తుంది మనం శాకాహారం కాదు, మాంసాహారం కూడా కాదు, మనం సర్వభక్షకుల. సో వెజ్ తినాలా? ప్రాపర్ ప్లానింగ్ చేయాలి. లేదా నాన్ వెజ్ తినాలా? రెడ్ మీట్ కంట్రోల్లో పెట్టి చికెన్ లేదా ఫిష్ మోడరేషన్లో తినాలి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డైట్ అంటే వారు కాదు, డైట్ అంటే బ్యాలెన్స్ చేయడం. సో ఫైనల్గా నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, మీరు వెజ్జా నాన్ వెజ్ అన్నది కాదు, మీరు హెల్తీగా ఎలా తిన్నారు అన్నది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు చెప్పండి, వెజ్ సపోర్ట్ చేస్తారా, నాన్ వెజ్ సపోర్ట్ చేస్తారా? కింద కామెంట్ చేయండి. కానీ ఒకటే రిక్వెస్ట్, ఎక్స్ట్రీమ్స్ వద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో ఇప్పుడే షేర్ చేయండి. ఈ వీడియో వల్ల మీకు కొంచెం యూస్ఫుల్ అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.